ఎక్కడ దేవుని మహిమ అతి శక్తివంతంగా, అతి బలంగా, అతి బహుబలంగా ఎక్కడ పనిచేస్తూ ఉంటుందంటే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని యొక్క మహిమ స్క్రీన్ వెనకాల ఉండి మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. స్క్రీన్ వెనకాల ఉండి మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ ప్రయత్నించినావు, నీ చేతిలో ఇక అవకాశం లేదు, మొత్తం కొలాప్స్ అయిపోయింది, జీవితం అంతా ఇక ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయింది, నీవు జైల్లోకి వెళ్ళావు, నువ్వు కారాగృహంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, నువ్వు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి, తెలిసి తెలవక చేసిన పొరపాట్లను బట్టి నీ జీవితం అంతా రూయింగ్ అయిపోయింది, నీ జీవితం ఇక పైకి రాదు, కూలిపోయింది, ఇక ఎవ్వరు నీకు సహాయం చేసేవారు లేరు అన్న టైంలో ఏమవుతుందంటే, దేవుని బలమైన మహిమ నిన్ను కమ్ముకుంటుంది, దేవుని బలమైన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి కలిగిన మహిమ నిన్ను కమ్ముకుంటుందో, జీవం లేని నీలో జీవం ప్రారంభమవుతుంది. నిట్టూర్పులో ఉన్న నీ జీవితం, కన్నీటిలో ఉన్న నీ జీవితం ఆనందమయంగా మార్చబడుతుంది. కానీ ఒక్క సెకండ్ చాలు, నీ జీవితం కూలిపోయిందని బాధపడకు, కానీ ఆయన మహిమ ఉందని ధైర్యపడు, ఆయన శక్తి ఉందని ధైర్యపడు, ఆయన కృప ఉందని ధైర్యపడు, ఆయన మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో ఆయన చేయటానికి సమర్థుడని ధైర్యంగా ఉండు. మహిమ కలిగిన కార్యం, మహిమ కలిగిన గమ్యం, దేవుడు నీకు దాచి ఉంచిన ప్రతిదీ నీకు అనుగ్రహించునుగాక. ఆ మహిమ చేత నీవు నింపబడుదుగాక, ఆ కృప చేత నీవు నీ కుటుంబము నింపబడి గొప్పవారవునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.